హలో గోపీకృష్ణ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీగా ఉందా? గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ర్యాంక్ సాధించినందుకు. యా వెరీ మొత్తం స్టేట్లో 70th పొజిషన్లో ఉన్నావు కదా, ఎస్ మ్యామ్. 493.5. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ గుడ్ మ్యామ్, బికాజ్ లాస్ట్ 1 yearలో చేసిన హార్డ్ వర్క్, అప్ అండ్ డౌన్స్, 22లో నోటిఫికేషన్ రావడము, మళ్ళీ క్యాన్సిల్ అవ్వడము, 3 times ప్రిలిమ్స్ రాయడము, ఆల్రెడీ వేరే జాబ్లో ఉండి మేనేజ్ చేయడం, సో ఎన్ని స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్లీ ర్యాంక్ చూస్తే వెరీ హ్యాపీ మ్యామ్. 78th ర్యాంక్. మీ నాన్నగారు చనిపోయిన 45 daysలో మెయిన్స్ ఎగ్జామ్. అవును మ్యామ్. అసలు జనరల్గా ఇంట్లో తండ్రి చనిపోవటం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1-2 ఏళ్ళు దాని నుంచి బయటికి రారు. అవును మ్యామ్. సొంత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ డిప్రెషన్ చాలా కాలం ఉంటుంది. Yes. అయినా నువ్వు దాన్ని మెయింటైన్ చేస్తూ 45 daysలో మెయిన్స్ రాసి ఇంత స్కోర్ తెచ్చుకున్నావంటే నిజంగా నీ మనసులో అప్పుడు ఏం నడిచింది? అసలు ఎందుకు, అంటే తండ్రి చనిపోయాక కూడా అన్ని రోజులు ఎలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగావు? మ్యామ్ నార్మల్గా అది August 31st రోజు నార్మల్ ప్రిపరేషన్లో ఉన్నాను. సడన్గా కాల్ వచ్చింది దట్ August 31st నాన్న చనిపోయారు. మెయిన్స్ October 20 స్టార్ట్ అయింది. 50 days ఎగ్జాక్ట్గా. 50 days exact. 50 days ఉంది మ్యామ్. సో నేను 45 days అని పెట్టుకున్నాను, బికాజ్ ఎందుకంటే లాస్ట్ 5 days చదవాం కాబట్టి. ఇక మ్యామ్ 31st రోజు కాల్ వచ్చింది దట్ మై ఫాదర్ పాస్డ్ అవే అని. ఎలా సో చనిపోయారు? హార్ట్ అటాక్ మ్యామ్. అది నార్మల్గా మీ ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు? ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు మ్యామ్. అయితే నాకు మా ఫాదర్కి అలవాట్స్ లేవు, లేకపోతే నార్మల్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే బేసిక్గా ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారు, కానీ ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. సడన్గా మరి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని అంటున్నారు, బట్ ఇంతవరకు కూడా నాకు క్లారిటీ లేదు ఎందుకని. హార్ట్ అటాక్ చనిపోయారు ఒకటే తెలుసు. అండ్ 45 days 50 days ఎగ్జామ్కి టైం ఉంది మ్యామ్. ఆ టైంలో అసలు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు ఎవరైనా, దాట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫాదర్కి అని. ఏది లేదు, సడన్గా చనిపోయేసరికి నాకు కూడా చాలా హార్ట్ బ్రేక్ అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాను. 15 days నేను హైదరాబాద్ నుంచి ఇంట్లో ఉండాల్సి వచ్చింది, బికాస్ కర్మ చేయాలి కాబట్టి ఇంట్లోనే ఉన్నాను నేను 15 days. ఆ 15 days ఆ ఎన్విరాన్మెంట్లో అసలు నా దృష్టిలో నాకు 30 days మిగిలింది. ఆ 15 days ఆ ఎన్విరాన్మెంట్లోనే అయిపోయింది అక్కడే. స్టిల్ నేను మా డాడీ చనిపోయిన 3rd day రియలైజ్ అయింది దాట్ మా డాడీ నాకు లాస్ట్ మాట్లాడిన మాట ఒకటే, ఆల్రెడీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చిందని తెలుసు, కానీ గ్రూప్ 1 కూడా కొట్టాలరా, స్టేట్లో టాప్ జాబ్ 80% కొట్టాలి అని లాస్ట్ మాట అదే అతను మాట్లాడిన మాట. వెల్ది నాగేశ్వరరావు. సో ఆ మాట నాకు మన సాయి ఆశ్రిత్ ఉన్నారు కదా. ఎస్ మ్యామ్. 2 years బ్యాక్ IAS. ఎస్ మ్యామ్. మా కజిన్. ఎస్ మ్యామ్. అప్పుడు వాళ్ళ డాడీ మీ మేనమామ అమర్ శాఖ అమర్ గారు మీ డాడీ గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు నాకు. యా మ్యామ్. ఇలా చదివించారు, అప్పుడే జాబ్ వచ్చినట్టుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అప్పుడు అంటే చాలా ఇన్స్పిరేషన్ మా ఫాదర్ నాకు, బికాజ్ ఎక్కడా కాంప్రమైజ్ అయిన సిచ్యువేషన్స్ లేవు, ఎక్కడ ఇది కావాలి అంటే ప్రతిదీ సమకూర్చారు, ఎవ్రీథింగ్. అసలు ఇప్పటికీ ఇండెప్టెడ్ మా ఫ్యామిలీకి కానీ, ఎందుకంటే ఏదో ఒక టైంలో ఎక్కడో ఒకటి అనిపిస్తుంది అనమాట. నేను 17 నుంచి ఈ జాబ్ వద్దు, ఆ జాబ్ కావాలి, ఈ జాబ్ వద్దు, ఆ జాబ్ కావాలని చెప్పేసి నేను 10 గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా కొట్టడం వల్ల మా ఫాదర్ ఇక్కడ ఆగిపోవచ్చు కదా అని ఏ రోజు అనలేదన్నమాట. సో నువ్వు ట్రై చేయి, నువ్వు ఒక జాబ్కి ట్రై చేస్తున్నావు అంటే ఆబ్వియస్లీ అదేదో నీకు ఆ జాబ్లో ఇంకేదో నచ్చట్లేదు, ఇంకేదో వెల్తీగా ఉంది అని అనిపించి ఇంకా ట్రై చేయి అని చెప్పి ఇప్పుడు నా 10th గవర్నమెంట్ జాబ్ ఇది గ్రూప్ 1 వస్తే ఇలా సపోర్ట్ చేయడం, ఐ మీన్ మా ఫాదర్ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అండ్ నాకు ఒకటే గిల్టీ ఫీలింగ్, ఆ 45 days ఒకటే ఫీలింగ్ ఉండేది మ్యామ్ నాకు. ఏంటంటే ఇప్పుడు కనుక నేను గ్రూప్ 1 కొట్టకపోయి ఉంటే లైఫ్ లాంగ్ నాకు మా ఫాదర్ బతికుంటే నేను కొట్టేవాడినేమో, చనిపోయాడు కాబట్టి కొట్టలేదేమో అని చెప్పేసి లైఫ్ లాంగ్ గిల్టీ ఫీల్ అయ్యేవాడిని. సో ఆ 45 days నాలో కసదే మిగిలిందనమాట. ఆ 3rd day నుంచి, మా డాడీ చనిపోయిన 3rd day నుంచి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. అదే ఫీలింగ్, ఇది కొట్టకపోతే మా డాడీ గుర్తొస్తారు, 30 సంవత్సరాలు గుర్తొస్తారు నాకు, నేను బతుకున్నన్ని రోజులు గుర్తొస్తారు. గుర్తొస్తారంటే ఏంటి, నాకు బతుకుంటే కొట్టేవాడినేమో అని ఒక మెమరీ లాగా ఉండాలి, గుడ్ మెమరీలో ఉండాలని చెప్పేసి నేను ఏ రోజు కూడా 3rd day నుంచి ఆ సాడ్నెస్ని లోపటే ఉంచుకొని స్టిల్ ఏబుల్ టు రీడ్. మీ డాడీకి ఇచ్చిన రియల్ ట్రిబ్యూట్, నిజమైన నివాళి. ఐ థింక్ హి విల్ బి పీస్ఫుల్ నౌ, బికాజ్ మీ నాన్న కోసం, మా ఫాదర్ కోసం మ్యామ్. ఎవ్రీథింగ్, ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. సీ ఫాదర్స్ మేక్ ద వరల్డ్ కదా. యా మ్యామ్. మనకు కనిపించరు, చూడటానికి రోజు అమ్మ కనిపిస్తుంది, కానీ నాన్న వెనక నుంచి మనకి ఎంత సపోర్ట్ ఇస్తారు, మనం ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన ఎంత సపోర్ట్ ఇస్తారు. నాకు మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నేను ఈ కండిషన్లో ఉన్నా, నా చదువు చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోయినా నేను, ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, జీవితంలో గెలవటం గొప్ప, కేవలం చిన్నప్పుడు మార్కులు వస్తే గొప్ప కాదని. ఆయన ఇచ్చిన మోటివేషన్ లేకపోతే సివిల్స్ ఎగ్జామ్ రాసే ధైర్యం నాకు ఉండేది కాదు. అంటే ఎంతమంది
సివిల్స్ ఎగ్జామ్ గొప్పది, ఈ ఈ రాసి పాస్ అవుద్దా లేదా అని చాలామంది డౌట్ ఉండొచ్చు. కానీ మా నాన్నకి నా పైన ఉన్న నమ్మకం అనమాట. అలా ముందుకు నడిపిస్తారు. తెలియకుండా వాళ్ళ నమ్మకమే మనల్ని ముందుకు నడిపించుద్ది అనమాట. వాళ్ళు లేకపోయినా వాళ్ళకి మనం ఇచ్చే నివాళి ఏంటంటే మన పనిలో మనం గొప్పగా ఎక్సెల్ అవ్వటం. వాళ్ళు చెప్పిన ఏదైతే ఆ రూట్ ఉందో దాన్ని మార్చకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళడం అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ భవిష్యత్తులో కూడా మీ నాన్న కోసం ఇంతే నిలబెడతామని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇచ్చిన ఆ ఇన్స్పిరేషను నువ్వు కొన్ని వేల మందికి ఇవ్వాలి. ఆ స్ఫూర్తి ఆయనతో ఆగకుండా నువ్వు దాన్ని క్యారీ చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. 10 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి నీకు, 10 గవర్నమెంట్ జాబ్స్, దానిలో 7 టెక్నికల్ జాబ్స్. అసలు ఎవరైనా ఉంటారా తెలంగాణ నుంచి ఈ మధ్య కాలంలో 10 గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చిన వాళ్ళు నేనైతే చూడలేను. నా దగ్గరికి రోజు స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ వస్తూ ఉంటారు, బోల్డ్ మంది వస్తుంటారు. 3 వస్తాయి, 4 వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయి, నీకు 10 వచ్చాయి. ఆ 10 లిస్ట్ చెప్తావు ఒకసారి. అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నారో, నిజంగా ఒక వ్యక్తి 10 గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోగలరా ఈ వయసులో తెలంగాణ నుంచి, సామాన్య కుటుంబం నుంచి? మీ నాన్నగారు ఏం గొప్ప చదువుకోవాలి, రైతాంగ కుటుంబం. నాకు తెలుసు గుంటూరు జిల్లాలో ఒకప్పుడు మన కుటుంబాలన్నీ అట్లా ఉండే, అక్కడి నుంచి కొంతమంది తెలంగాణకి రావడం జరిగింది. అలా ఒక కుటుంబంలోంచి, రైతాంగ కుటుంబంలోంచి వచ్చి 10 గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకున్నామంటే అది ఏంటి అసలు? ఏ జాబ్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి ఒకసారి చెప్తావా? మ్యామ్ 2017లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నేను ఒక 1 year బైజూస్లో చేశాను, ప్రైవేట్ జాబ్లో. సో బైజూస్లో జాబ్ చేశాను. నేను వర్క్ చేసినప్పుడు మ్యామ్ బైజూస్ అప్పుడు పీక్ స్టేజ్లో ఉండేది, ఇనిషియల్ స్టేజెస్లో ఉండేది. సో నాకు బైజూస్ కూడా ఒక లైఫ్ లెసన్ మ్యామ్, చాలా లైఫ్ లెసన్. ఎందుకంటే బైజూస్లో వర్క్ చేసినప్పుడు నేను డైలీ ఒక 10 to 15 పేరెంట్స్ని కలిసేవాళ్ళు. అంటే వాళ్ళ మన కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు, ఏంటి మా పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి అని. సో నేను దాంట్లో చూసింది ఏంటంటే అసలు ఏమీ లేని వాళ్ళ ఫాదర్కి ఇన్కమ్ 10,000 కూడా ఉండదు, బట్ కిడ్స్ మాత్రం బాగా చదివిస్తారు. అలాంటి వాళ్ళని చూశాను. ఒక ఫాదర్కి 100 crores ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, స్టిల్ అదే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే నాకు ఒకటి గమనించింది ఏంటంటే ఎవరు అయినా ఎడ్యుకేషన్కి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే నాకు వీళ్ళందరినీ చూసి వీళ్ళ మైండ్ సెట్స్, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ థింకింగ్ లెవెల్ అండ్ నాకు చాలా నచ్చింది అనమాట. బికాజ్ బైజూస్ నేను ఒక లైఫ్ లెసనే అనుకుంటాను. ఎందుకంటే మీకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ని నాకు కనిపిస్తే, అరే నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు లైఫ్లో, నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది నాకు నేర్పించింది. సో విత్ ఇన్ నో టైం 1 yearలో ఆ టైంలో నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నారు, 1 lakh శాలరీ. నేను వద్దు అన్నాను, రిజైన్ చేసేసాను, ఢిల్లీ వెళ్ళాను. ఐఏఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నాను. నాకు అసలు యూపీఎస్సీ తెలియదు, గ్రూప్ 1 కూడా ఆ టైంకి అసలు తెలియని కూడా తెలియదు, ఉంటుందని తెలుసు తప్ప అసలు ఏందో తెలియదు. ఇంజనీరింగ్ సర్వీసెస్ జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 years మ్యామ్ అసలు ఒక్క జాబ్ రాలేదు, ఫస్ట్ 2 years. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అని మీద కూర్చుంటారు. ఎక్కడైనా సాఫ్ట్వేర్ వెళ్తారు, యూఎస్ వెళ్తారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఫీల్డ్ వెళ్తారు. కానీ నార్త్ యూపీ, బీహార్ వాళ్ళు మాత్రం మాకు గవర్నమెంట్ సర్కారీ నౌకరీ అని కూర్చుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అమెరికా వద్దన్నా మీరు రావద్దురా బాబు అని చెప్పిన, అమెరికాలో ఈ రోజున 3 లక్షల మంది పైగా విద్యార్థులు ఉంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనం ఏంటంటే అమెరికా గొప్ప, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం గొప్ప. ముఖ్యంగా కొన్ని క్యాస్ట్లో తెలుగు కుటుంబాల్లో ఏంటంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తే పెళ్లి కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇలాంటివన్నీ ట్రెండ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే మన వాళ్ళు ఎంత కాడికి అమెరికా వెళ్దామా, ఆస్ట్రేలియా వెళ్దామా, యూకే వెళ్దామా తప్పితే ఇప్పుడు బీహార్, యూపీ, హర్యానా దీనిలో ఆర్మీ కన్నా వెళ్ళాలి, ఎస్ఎస్సీ అయినా రాయాలి, సివిల్స్ అయినా రాయాలి, అలాంటి ట్రెండ్ ఉంది. కానీ మన దగ్గర మాత్రం ఫారెన్ వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నా, అరే మీరు మా దేశం రావద్దురా బాబు అంటున్నా సరే, ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే అక్కడ కూర్చుని ఏదైనా చిన్న చిత్తగా పనులు చేస్తున్నారు. కానీ మన దేశంలో ఒక మంచి స్టార్ట్అప్ చేద్దాము, మంచి ఎంటర్ప్రెన్యూర్ అవుదాము, ఇట్లాంటి ఆలోచన మన వాళ్ళకి ఇంకా రావట్లేదు. అట్లీస్ట్ మిమ్మల్ని చూసైనా ఆలోచన కలుగుద్దని నేను అనుకుంటాను. సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు చూసారు కదా మ్యామ్. బికాజ్ ఇండియాలో ఇప్పుడు ఇండియా జీడిపి గ్రోత్ కానీ, ఇండియా డెవలప్మెంట్ కానీ, టాప్ 5th జీడిపిలో కానీ ఆల్వేస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మ్యామ్ ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే అదొక నోషన్ అయిపోయింది. అంటే యూఎస్కి వెళ్తేనే సెటిల్ అవుతాను, యూఎస్కి వెళ్తేనే ఫినాన్షియల్లీ స్టేబుల్ అవుతాము అని చెప్పేసి ఆ నోషన్తో వెళ్తున్నారు తప్ప రియాలిటీ అక్కడ డిఫరెంట్ ఉంది. అండ్ ప్రతి ఇంత డైనమిక్ వరల్డ్లో ఎవ్రీడే చేంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మ్యామ్. ఈ రోజు ఒకటి ఉండొచ్చు, రేపు ఒకటి ఉండొచ్చు, కానీ ఇండియా ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. ఇప్పుడు మిగతా కంట్రీస్లో ట్రంప్ వచ్చారు, రూల్స్ మార్చేస్తాడు, సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇండియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యామ్ గవర్నమెంట్ జాబ్స్ రావు. మెయిన్గా మ్యామ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఓపెన్ కేటగిరీలో అసలే రాదు. అంటే రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలి అనేది ఏం లేదు. ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళు కూడా టాప్లో కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా 10 jobs గవర్నమెంట్, 9 jobs నేను ఓసీలోనే కొట్టాను. సో ఐ మీన్ ఇది ఒక నోషన్ మ్యామ్ నీకు వచ్చిన జాబ్స్ లిస్ట్. యా మ్యామ్
మ్యామ్ ఫస్ట్ 2 ఇయర్స్ మ్యామ్ అక్కడ నేను వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్ రాలేదు మ్యామ్. చాలా ఏడ్చాను కూడా ఒకసారి. ఎందుకంటే వీళ్ళందరితో పోటీ పడి నేను ఉండగలుగుతానా, అసలు వాళ్ళు చెప్పే డౌట్స్ ఫస్ట్ హిందీ లాంగ్వేజ్లో టీచర్స్ కూడా హిందీ లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు ఫస్ట్ అక్కడ. అది నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్ 6 months స్ట్రగుల్ అయ్యాను. ఫస్ట్ మ్యామ్ ఫస్ట్ నాకు సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చింది మ్యామ్, జూనియర్ ఇంజనీర్గా. తర్వాత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ వచ్చింది. తర్వాత నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో పిఎస్సిలో వచ్చింది. నెక్స్ట్ రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఒకటి వచ్చింది మ్యామ్. దాని తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ అని ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది మ్యామ్ అది. తర్వాత మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి వచ్చింది మ్యామ్. తర్వాత ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వచ్చింది మ్యామ్. దాని తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు 10th గ్రూప్ 1 మ్యామ్. గ్రూప్ 1 వస్తే గ్రూప్ 1 డిఎస్పీ లేదా ఆర్టీఓ. మోస్ట్లీ డిఎస్పీ. నాకు నేను చూస్తే డిఎస్పీ అవుతా అనిపిస్తుంది. విల్ టేక్ ఏ గుడ్ డెసిషన్. అసలు ఇన్ని జాబ్స్ ఒక వ్యక్తి ఎలా సాధ్యమైంది నీకు? అంటే పట్టుదలతో చదివావా, కసుందా, ఏంటది మ్యామ్? బేసిక్గా అదే మ్యామ్, పెరిగిన వాతావరణం ఒకటి. ఇంకోటి ఏంటంటే మ్యామ్, ఒక మనిషి ఒక జాబ్లో ఒకటి కోరుకుంటాడు కదా మ్యామ్. అసలు అంటే నేను ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవుతే నా ఫ్యామిలీకి నేనేం చేయగలుగుతాను, లేకపోతే ఇంతకుముందు నేను చూసిన సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ కానీ నేను ఏది చేయాలన్నా ఒక జాబ్ ఉండాలి మ్యామ్. అట్లా ఒక జాబ్ గురించి కష్టపడితే 2 years వరకు ఒక జాబ్ రాలేదు మ్యామ్. ఒక్క జాబ్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిపోయింది. అరే ఈ జాబ్లో ఇంకా నాకు కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుండని చెప్పేసి అలా స్టార్ట్ చేయడం వల్ల ఇది 10వ ఉద్యోగం. రేపు మళ్ళీ 2 నెలల తర్వాత సివిల్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏదో మీ ఆశ్రిత్ కూడా ఉన్నాడు, సాయి ఆశ్రిత్, యూపీలో యోగి ఆదిత్యనాథ్ దగ్గర. అలా అయిపోదాం అనిపిస్తుంది. మరి అప్పుడు రాసేస్తావా మ్యామ్? ఇప్పుడు దాకా నేను కొట్టుకున్న 10 jobsలో కూడా ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ కాదు మ్యామ్. జేఈ జూనియర్ ఇంజనీర్ నుంచి నేను పిఎస్సిలో హైయెస్ట్ జాబ్ అనమాట, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ ఆఫీసర్ అని చెప్పేసి. పిఎస్సిలో దాని మించిన హైయెస్ట్ జాబ్ లేదు, అది కొట్టాను. సో నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను. సో నేను ఎక్కడ ఒకటే జాబ్స్ కొట్టి ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. నేను కొట్టిన 7 jobsలో కూడా ఎక్కడ సీట్ వేస్ట్ కాలేదు. నేను జాయిన్ కాకపోతే ఇంకొకరికి ఇచ్చేసారు. ఎక్కడ సీట్ వేస్ట్ కాలేదు. అండ్ లాస్ట్ వర్క్ చేసిన జాబ్ కూడా నేను 1 yearలో వదిలేసాను కాబట్టి 1 yearలో వదిలేయడం వల్ల ఇంకొకరికి జాబ్ ఇస్తారు అనమాట. సో నువ్వు ఐఏఎస్ అయ్యి యూపీకో, హర్యానాకో, లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళే కన్నా తెలంగాణకు నువ్వు కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తెలంగాణ యువత చాలామంది ఇంకా కూడా నిస్తేజంలో ఉన్నారు. మన వల్ల అవుతుందా, మనం సాధించగలమా, అరే మనకు ఒక జాబ్ వస్తే చాలు అనేతో ఆలోచనతో ఉన్నారు. 10 jobs కొట్టిన వచ్చిన ఒక యువకుడు తెలంగాణలో డిఎస్పీ అయ్యో, ఆర్టీఓ అయ్యో ఇక్కడ ఉంటే కనుక తప్పకుండా నువ్వు కొన్ని 100 మంది యువతని స్ఫూర్తినివ్వగలవు. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో తెలంగాణకు నువ్వు కావాలని నేను నమ్ముతాను, నేను అనుకుంటాను. నువ్వు ఐఏఎస్ అయ్యి ఏ స్టేట్కి వెళ్ళకన్నా తెలంగాణలో నువ్వు ఉండి తెలంగాణకు నీ సేవలు కానీ, తెలంగాణ యువతకు నీ సేవలు కానీ. ఎందుకంటే కష్టం నీకు ఎక్కువ తెలుసు, ఎలాంటి కష్టపడొచ్చో, 6-7 సంవత్సరాల నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యో జాబ్స్ కోసం. సో నీలాంటి వ్యక్తులు తెలంగాణలో ఉంటే ఆ యువతను ఇంకా ముందుకు నడిపించగలరు, వ్యవస్థను మార్చగలరు, ఇంకా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళగలరు నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రిపరేషన్ 1 yearలో చేశారని చెప్పారు కదా. సో మరి 1 yearలో మీరు చాలా మంది ఎక్కువ రోజులు ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్కి, ఏదానికైనా స్టేట్ సర్వీసెస్ కానీ సెంట్రల్ సర్వీసెస్ కానీ. మీరు ట్రైనింగ్ తీసుకుంటూ జాబ్ చేస్తూ దాంతోపాటు ప్రిపేర్ అయ్యారు, 1 yearలో ప్రిపేర్ అయ్యారు. సో వాట్ వాజ్ యువర్ పర్టికులర్ అప్రోచ్? అంటే ఏం చేశారు, ఏ విషయాలు మీరు కరెక్ట్గా చేశారని మీరు అనుకుంటున్నారు? సో ఫస్ట్ నేను నార్మల్గా ఒక 6 months అరౌండ్ 4 to 6 months నేను సోర్స్ అసలు గ్రూప్ 1 అంటే ఏంటి, ఏం చదవాలి, ఏం చదివితే వస్తుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు బేసిక్ నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసింది 1 year బ్యాక్. అసలు దాని గురించి తెలుసుకొని స్ట్రాటజీగా ఏం లేదు సార్. మ్యామ్ దగ్గర పాలిటీ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరిని ఎంచుకోవడానికి ట్రై చేశానండి. ఎవరు ఎక్కడ స్ట్రాంగ్, నాకు ఎక్కడ మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది, నేను ఎక్కడ అయితే గ్రో అవ్వగలని చెప్పేసి ఒక్కొక్క సబ్జెక్ట్ని స్టార్ట్ చేశాను ఫస్ట్. సో అలా ఒక మ్యామ్ దగ్గర పాలిటీ అని చెప్పేసి, ఎకనామీ ఒక దగ్గర, అట్లా కొన్ని సబ్జెక్ట్స్ నా ఓన్గా ప్రిపేర్ అయ్యాను, నా ఓన్గా నోట్స్ గ్యాదర్ చేసుకున్నాను. బేసిక్గా నేను ఒక సాఫ్ట్ కాపీస్ ప్రిపేర్ చేశాను అనమాట. 4,000-5,000 క్వశ్చన్స్ది మొత్తం కలిపి ఇక్కడ నుంచి గ్యాదర్ చేసి, ఈ సోర్స్ నుంచి పీడిఎఫ్ ప్రిపేర్ చేసి ఐప్యాడ్లో పెట్టి దాన్ని ఎడిట్ చేసి, అట్లా నాకు సోర్స్ గ్యాదరింగ్కి ఒక 6 months పట్టింది సార్. సో నా సక్సెస్లో మేజర్ పార్ట్ ఆఫ్ ద థింగ్ నేను ఆ స్ట్రాటజీకే ఇస్తాను. సో వన్స్ యూ గెట్ ఆల్ ద సోర్స్, నీకంటే నాకు లాస్ట్ 4 months నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండొద్దు, ఇది చదవాలా, అది చదవాలా, ఏ మార్క్స్ వస్తానని కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇదే చదవాలి అని చెప్పేసి లాస్ట్ 4 months నా మైండ్ సెట్ నల్లే ప్రిపేర్ చేసుకున్నాను. సో 6 months నా సోర్స్ గ్యాదరింగ్ ప్లస్ నేను ఎంచుకున్న మెటీరియల్స్ కానీ నాకు లాస్ట్ 4 monthsలో మైండ్ క్లియర్గా ఉంది, నాకు క్లియర్ స్ట్రాటజీ దట్ నేను ఇది తప్ప ఇంకోటి చదవను, ఇంకొకరు వచ్చి ఇంకొక బుక్ చెప్పినాక నేను చదవను, నేను ఇదే చదువుతాను. బికాజ్ నేను అన్ని సోర్సెస్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ తీసుకున్నాను అని చెప్పేసి నా మైండ్ సెట్కి నేను చెప్పుకున్నాను ఫస్ట్. కాన్ఫిడెన్స్ అండ్ అలాంగ్ దట్ ప్రాపర్ స్ట్రాటజీ. ఓకే. సో అండ్ మీరు వేవర్ అవ్వలేదు
ఎక్కడ yes. సో మీ సోర్స్ ని మీరు నమ్ముకున్నారు, అదే మీకు రిజల్ట్ అదే తెచ్చుకున్నారు. ఇచ్చిపెట్టింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. First of all, many congratulations for your success. థ్యాంక్ యూ సార్. What message you want to give to the students? How to overcome this? See, like you have succeeded. You lost your father 45 days Yes, before your final exam. Yes, sir. How to overcome this emotional thing and how to concentrate so that I will be remain focused for my exam. I will be not going to be dominated by emotional and other things, so that I can give my exam and I'll get the success. What message you would like to give to the students? Sir, first thing I want to tell that life is not easy, sir. Everyone has their own problems. It's not like that. It's not a cakewalk for everyone. So there will be a problems, there will be a struggles, up and downs, everything, sir. But what I want to tell you that if you get this job, what you want to, what you will be after 30 years or what will be after 50 years, you should aim for your job, sir. First, what I mean to say is that struggles ఎంత ఉన్నా కానీ ఈ జాబ్ నాకు ఎందుకు రావాలి, ఈ జాబ్ వస్తే నా సిచ్యువేషన్స్ ఏం మారుతాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే జరిగిన సిచ్యువేషన్స్ నేను మార్చగలనా. ఐ కాంట్ చేంజ్ ద సిచ్యువేషన్ సార్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెన్. ఐ కాంట్ చేంజ్ దట్ సిచ్యువేషన్స్. బట్ నేను అలా అనుకొని బాధపడుకుంటూ ఉంటే నేను చేయాల్సిన పని చేయలేను. సో అది నేను చేయాలి. ఫస్ట్ ఏంటంటే నేను ఇఫ్ ఐ వాంట్ టు క్రాక్ దట్ ఎగ్జామినేషన్, నేను చేసిన తర్వాత మా డాడీ మెమోరీస్తో ఇంకెన్నో చేయొచ్చు. అదే కనుక ఇఫ్ ఐ వాజ్ అనేబుల్ టు క్రాక్ దట్ ఎగ్జామ్, ఇట్ విల్ హాంట్ మీ. సో ఒకటే పెట్టుకున్నాను సార్. వన్ థింగ్ క్లియర్గా ఉంది ఏంటంటే, అయిపోయిన సిచ్యువేషన్స్ గురించి, మీ చేతిలో లేని సిచ్యువేషన్స్ గురించి మీరు ఆలోచించొద్దు ఎవరు కూడా. సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నా ఎలా ఉన్నా అవి ఆలోచించొద్దు. ముందు మీకు ఏం కావాలి, అది వస్తే మీరు ఎలా ఉంటారు, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ మెయిన్గా ఇవి చేస్తే సార్ ఎనీ వన్ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్. ఇది క్రాక్ చేయలేరు అన్నట్టు ఏమీ లేదు. ఎవ్రీ వన్ కెన్ క్రాక్ ఎగ్జామినేషన్. ఒకటే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, కన్సిస్టెన్సీ ఉండదు, సెల్ఫ్ బిలీఫ్. అంటే ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. అది చాలామందికి లేదు. ఐ మీన్ ఈ రెండు ఉంటే సార్, ఈ రెండు ఉండి సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగలను అన్నదాన్ని కంట్రోల్ చేయండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్స్ యూ కాన్ కంట్రోల్, లీవ్ ఇట్. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద థింగ్స్ విచ్ యూ కెన్ డూ అనేది ఐ కెన్ గివ్ దట్ మెసేజ్ సార్. Last question from my side. What motivates you to keep going on? Sky is the limit for you. Yeah. So how నీ సాధించావు కదా, నేను ఏం మోటివేట్ చేస్తుంది ఇంకా ముందుకెళ్తా అని అడుగుతున్నాను. మ్యామ్ ఒకటే మ్యామ్, సిచ్యువేషన్స్ లైఫ్లో చాలా నేర్పిస్తాయి మ్యామ్. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కానీ, లేకపోతే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ లైఫ్లో చాలా నేర్పిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు మా ఫాదర్. అక్కడ చూసాను సిచ్యువేషన్, మా ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అనేది. తర్వాత స్లోగా గ్రో అయ్యాం. ఆ సిచ్యువేషన్స్లో నేను గమనించింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండి ఒక పర్ఫెక్ట్ జాబ్ ఉంటే ఐ కెన్ గివ్ మెనీథింగ్ మ్యామ్ రిటర్న్గా. మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకోవాలనుకుంటే చిన్న జాబ్లో సెటిల్ అవ్వచ్చు. కానీ నేను పడిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి మ్యామ్. చాలా హార్డ్ చూశాను, హార్ట్ బ్రేక్స్ చాలా ఉన్నాయి. కానీ అన్ని సిచ్యువేషన్స్ని దాటుకొని ఇప్పుడు నేను వాట్ ఐ ప్రెజెంట్లీ ఫీల్ ఇస్ దట్ ఏదో చేయాలి అనుకుంటే నేనేదో చేయాలి. ఫస్ట్ సమాజానికి నేనేదో చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను ఒక గుడ్ పొజిషన్లో ఉండాలి కదా. సో దాట్ మోటివేట్స్ మీ మ్యామ్, ఇంకా ఎదగాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ గ్రూప్ 1 రావడం, స్టేట్లో బిగ్గెస్ట్ జాబ్ రావడం, ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. అండ్ మీరు అన్నట్టు కూడా నాకు ఫస్ట్ నుంచి తెలంగాణలో వర్క్ చేయాలనే చాలా ఇష్టం మ్యామ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వర్క్ చేసేటప్పుడు కూడా మనిషిని ఎక్కడ ఉన్నాను కానీ రియల్గా చెప్తున్నాను, బికాస్ దే హెవీ పే ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ యూ విల్ నాట్ గెట్ దట్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడే వర్క్ చేయాలనేది. అందుకే నాకు యూపీఎస్ అది అయిపోగానే నేను ఎప్పుడైతే టెక్నికల్ ఆస్పిరెంట్ నుంచి నాన్ టెక్నికల్ ఆస్పిరెంట్ కన్వర్ట్ అయ్యానో, ఫస్ట్ నా మైండ్కి వచ్చింది గ్రూప్ 1 యూపీఎస్సీ, సివిల్స్ కాదు. సో గ్రూప్ 1 చదివాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ యూపీఎస్సీ మేబీ చూడాలి మ్యామ్. ఇఫ్ ఆల్ గోస్ వెల్ ఐ ట్రై టు క్రాక్ దట్. తెలంగాణలో గ్రూప్ 1 కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా సార్? ఇప్పుడు ఒక రిక్రూట్మెంట్ పెద్దది వస్తుందని విన్నాను మ్యామ్. చాలా వరకు పోస్ట్ శాంక్షన్ అయ్యాయి. ఇంకోటి 3 years రిటైర్మెంట్స్ ఆగిపోవడం వల్ల మనం ద బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ వస్తుందని విన్నాను. ఒకటే ఏంటంటే ఫస్ట్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మెంటరింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అంటే మీ మెంటర్ ఎవరు, అసలు సోర్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, అంటే మనకు కావాల్సిన బెస్ట్ ఎంచుకోవడమే. అది ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళకు ఉంటుంది. మనకి ఎక్కడ బెస్ట్ దొరుకుతుంది అని తీసుకొని సోర్స్ గ్యాదర్ చేసుకొని స్ట్రాటజికల్గా ఒక 1 year పర్ఫెక్ట్గా కూర్చొని డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా చదివితే 100% ఎవ్రీ వన్ క్యాన్ క్రాక్ ఈజీలీ వస్తుంది. గోపీకృష్ణ, నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ నీతో మాట్లాడుతుంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ నాకే స్ఫూర్తి వస్తుంది. నీకు తెలుసా, నేను కూడా చాలా జాబ్స్ వచ్చాయి నాకు కూడా.
అండ్ అన్నీ వదిలేసి ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో యువతతో ఉంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక డ్రీమ్ తెలుసా, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇండియన్ కాన్సులేట్ ముందు బై 2047 అమెరికన్స్ క్యూ కట్టాలి మన వీసా కోసం. మనం వాళ్ళ కోసం కాదు, వాళ్ళు మన కోసం. 100th year of ఇలాంటి యువత ఇప్పుడు నెక్స్ట్ 20 years మీ లక్ష్యం అదే. తెలంగాణ యువతని, తెలుగు రాష్ట్రాల యువతని ఎంత వీలైతే అంత ముందు తీసుకెళ్ళటం, దేశం కోసం, రాష్ట్రం కోసం వాళ్ళ చేత పని చేయించడం, కేవలం వాళ్ళ కోసం మాత్రమే కాకుండా అందరి కోసం ఒక సేవ చేయించడం మనందరి బాధ్యత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా మంచిగా రాణిస్తామని మళ్ళా మనం కలుద్దాం. కలుస్తూ భవిష్యత్తులో బంగారమైన తెలంగాణ, బంగారమైన ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.